ఆలోచనలే నీ జీవితాన్ని శాసిస్తాయి. కోపం క్షణకాలం, దానివల్ల వచ్చే నష్టం జీవితకాలం. నిశ్శబ్దం ఒక్కోసారి 100 మాటల కన్నా శక్తివంతమైనది. కష్టం వస్తేనే సుఖం విలువ తెలుస్తుంది. కాలం అన్ని గాయాలను మాన్పుతుంది. నిన్ను నువ్వు నమ్మటమే విజయానికి మొదటి మెట్టు. జీవితం ఒక ప్రయాణం. ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు. డబ్బు కోసం బంధాలను వదులుకుంటే తర్వాత ఏడవలసి వస్తుంది. అనుమానం ఉన్న చోట ప్రేమ నిలవదు. చిన్న అపార్థం పెద్ద బంధాన్ని కూడా తుంచేస్తుంది. అతిగా ప్రేమించడం కూడా ఒక్కోసారి దూరం చేస్తుంది. బంధాలు పెంచుకోవడం సులువు, నిలబెట్టుకోవడం కష్టం. లోకం ఎప్పుడు ఫలితాన్ని చూస్తుంది, నువ్వు పడ్డ కష్టాన్ని కాదు. మనస్సాక్షి ఎదుట తలెత్తుకొని నిలబడటమే జీవితంలో అతిపెద్ద విజయం. ఎవరూ గమనించటం లేదని తెలిసినప్పుడు నువ్వు ఏ పనైతే చేస్తావో అదే నీ వ్యక్తిత్వం. ప్రయత్నించిన వారంతా గెలుస్తారని చెప్పలేరు, కానీ ప్రయత్నించకుండా ఎవరూ గెలవలేరు. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా వినయం కోల్పోకూడదు. వేర్లు బలంగా ఉన్నప్పుడే చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా నిలబడుతుంది. మంచి పనిని చేయటానికి చెడ్డ రోజంటూ ఏది ఉండదు. అలాగే చెడ్డ పని చేయటానికి మంచి రోజు ఉండదు. కష్టాలు, బాధలు అందరికీ ఉంటాయి, కానీ కొందరు ఏడుస్తూ వాటిని వ్యక్తం చేస్తారు, మరికొందరు చిరునవ్వుతో దాచిపెడతారు. జీవితంలో కొన్ని అనుకూలంగా మరికొన్ని ప్రతికూలంగా జరగవచ్చు, కానీ ప్రతి సంఘటన ఏదో ఒకటి నేర్పి వెళ్తుంది. మీరు చేసే పనులే మీ భవిష్యత్తును రూపొందిస్తాయి. మంచిని ఆచరిస్తే మీ జీవితం వెలుగులతో నిండిపోతుంది. చెడుని పెంచుకుంటే అదే మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ప్రతి విషయాన్ని, ప్రతి మాటను స్పాంజీల లోపలికి తీసుకోవద్దు. ఏది అవసరమో దాన్ని మాత్రమే స్వీకరించి అనవసరమైన వాటిని వదిలేసే వడపోతలా మారాలి. బాధించిన తర్వాత వ్యక్తపరిచే ప్రేమ, నిర్లక్ష్యం చేసిన తర్వాత ఇచ్చే ప్రాముఖ్యత వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అవసరమైన సమయంలో చెయ్యి వదిలేసిన వారైనా, అదే సమయంలో చెయ్యి అందించిన వారైనా జీవితాంతం గుర్తుండిపోతారు. కాలం మారితే పరిస్థితులు మారిపోవచ్చు, కానీ చేసిన మంచి చెడులు మీ వెంటే ప్రయాణిస్తాయి. ఎవరికి అతిగా వివరణ ఇవ్వకు. నమ్మేవారికి అది అక్కర్లేదు, నమ్మని వారు దాన్ని వినరు. నమ్మకం ఉన్నవారికి వివరణ అక్కర్లేదు, నిన్ను నమ్మేవారికి నీ వివరణ అక్కర్లేదు. నిన్ను ద్వేషించేవారు నీ వివరణను వినరు. ఎక్కువ వివరణలు ఇచ్చుకుంటూ పోతే నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నట్లే. అర్థం చేసుకునే మనసున్న వారికి ఒక్క మాట చాలు. తప్పులు వెతికేవారికి ఎంత చెప్పినా సరిపోదు. మీరు ఎంత ఎక్కువగా వివరణిస్తే వారు మిమ్మల్ని అంత తప్పు పట్టే అవకాశం లేదా తక్కువగా అంచనా వేసే అవకాశం పెరుగుతుంది. మిమ్మల్ని నమ్మేవారు మీ వివరణ అవసరం లేదు. మిమ్మల్ని నమ్మని వాళ్ళు మీ వివరణను అసలు ఒప్పుకోరు. ఏ విషయాన్నైనా స్పష్టంగా నిరాకరించినప్పుడు దాని వెనుక ఉన్న 100 కారణాలను వివరించవలసిన అవసరం లేదు. మిమ్మల్ని అర్థం చేసుకునే వారికి మీ మౌనం చాలు. అర్థం చేసుకునే వారికి మీ 100 వివరణలు కూడా సరిపోవు. ఎదుటివారికి అతిగా వివరణ ఇవ్వటం అంటే మీ జీవితపు రిమోట్ కంట్రోలు వారి చేతుల్లో పెట్టినట్టు లెక్క. ఎక్కువగా వివరించేవారు బలహీనులవుతారు, తక్కువగా మాట్లాడేవారు బలవంతులవుతారు. తేనె చెత్త కంటే మంచిదని ఈగను నమ్మించేందుకు తేనెటీగ తన శక్తిని వృధా చెయ్యదు. నిశ్శబ్దంగా భరించిన కష్టాలే మీ విజయానికి కారణమవుతాయి. నీ విలువ నీకు తెలిస్తే చాలు. నువ్వెవరో నిరూపించుకోవటానికి అందరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. గెలిచిన వారికి కిరీటం బరువు, ఓడిన వారికి తల బరువు, మధ్యలో ఉన్నవారికి బ్రతుకే బరువు. మౌనం ఒక సమాధానం. ప్రతి మాటకు స్పందించటం కంటే కొన్ని చోట్ల మౌనంగా ఉండటమే నీ వ్యక్తిత్వాన్ని కాపాడుతుంది.
శక్తిని వృధా చేయకు. నిన్ను అర్థం చేసుకునే ఉద్దేశం లేని మనస్తత్వాల ముందు నీ మాటలు వృధా. పరిమితులు ముఖ్యం. నీ జీవితంలోకి ఎంతవరకు రానివ్వాలో అందరికీ ఒక గీత గీసి ఉంచు. సమయం చాలా విలువైంది. ఇతరులను ఒప్పించడానికి నీ సమయాన్ని వాడితే నీకోసం నువ్వు ఎప్పుడు బ్రతుకుతావు? ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ పోతే మీ మానసిక శక్తి మరియు విలువైన సమయం వృధా అవుతాయి. మౌనంగా ఉండండి. కొన్నిసార్లు కేవలం చిన్న నవ్వు లేదా మౌనం 100 మాటల కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఆత్మవిశ్వాసంతో ఉండండి. మీ నిర్ణయాల మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు వేరొకరి ఆమోదం కోసం ఆరాటపడకండి. సంభాషణ మార్చండి. ఎవరైనా మిమ్మల్ని ఎక్కువగా ప్రశ్నిస్తుంటే ఇది నా వ్యక్తిగత విషయం అని చెప్పి టాపిక్ మార్చేయండి. మీ జీవితానికి మీరే యజమాని. మీ సంతోషం, మీ ప్రశాంతత ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడి ఉండకూడదు. కాబట్టి అనవసరమైన చోట మాటలను తగ్గించి మీ పనిపై దృష్టి పెట్టడం చాలా ఉత్తమం. మీరు సరైన వారైతే ఎవరికీ నిరూపించుకోవాల్సిన పని లేదు. కాలమే దానికి సమాధానం చెబుతుంది. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పటం మొదలు పెడితే మీ లక్ష్యం వైపు అడుగులు వేయటం మర్చిపోతారు. మాటలతో యుద్ధం చేయటం కంటే మీ విజయంతో సమాధానం చెప్పటం చాలా గొప్పది. మీ జీవితం మీ సొంత కథ. అందులో ఇతరులను కేవలం ప్రేక్షకులుగానే ఉంచండి, దర్శకులుగా మార్చకండి. ఎవరికైనా నో చెప్పినప్పుడు కారణాలు వెతక్కండి. మీ నిర్ణయమే దానికి ఆఖరి సమాధానం. అనవసరమైన ప్రశ్నలకు ఇచ్చే ఉత్తమమైన సమాధానం మౌనంగా నవ్వటం మాత్రమే. మీరు తీసుకునే నిర్ణయాలు మీ ప్రశాంతత కోసం అయి ఉండాలి, ఇతరుల మెప్పు కోసం కాదు. మీ విలువను గుర్తించటం. సింహం తను ఏం చేస్తుందో ఎవరికీ వివరణ ఇచ్చుకోదు. మీ జీవితంలో మీరు కూడా సింహంలా బ్రతకండి. చిరిగిన బట్టలను కుట్టే సూదిలాగా మనసులు విరిగినప్పుడు వాటిని కలిపే మాటలు కూడా విలువైనవే. మీ విలువను తగ్గించే చోట మీ మాటలను వృధా చేయకండి. అక్కడి నుండి గౌరవంగా తప్పుకోండి. ప్రతి ఒక్కరిని సంతోషపరచడం మీ బాధ్యత కాదు. మీరిక్కడ జీవించడానికి వచ్చారు, అందరినీ మెప్పించడానికి కాదు. శిలను శిల్పంగా మలిచినట్లు నిరంతర ప్రయత్నంతో జీవితాన్ని మీరు కోరుకున్నట్లుగా మలుచుకోవచ్చు. ప్రతి సమాధానం వెనుక ఒక ప్రశ్న దాగి ఉంటుంది. ప్రతి గెలుపు వెనుక ఒక అన్వేషణ ఉంటుంది. కష్టానికి దారం, పట్టుదలకు సూది జతైతే విజయం అనే అందమైన వస్త్రం సిద్ధమవుతుంది. గతం ఒక పాఠం, వర్తమానం ఒక బహుమతి. ఓటమి అనేది ముగింపు కాదు, అదొక కొత్త ప్రారంభం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.